ప్లాట్ల అమ్మకాలకు సంబంధించి డెవలపర్లు కొనుగోలుదారుల మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా చూసే విషయంలో మహారాష్ట్ర రేరా దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన మహారేరా తాజాగా ఎమ్యూనిటీస్ డెలివరీ తేదీ విషయంలోనూ ఎలాంటి ఆలోచనకు తావు లేకుండా చూసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మోడల్ అగ్రిమెంట్ షెడ్యూల్ 2లో అపార్ట్మెంట్కు సంబంధించి ఏ సౌకర్యాలు కల్పిస్తారు అనేది మాత్రమే ఉండేది. వాటి డెలివరీ తేదీ తదితరాల గురించి ఏది ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఇకపై వాటి డెలివరీ తేదీ కూడా తప్పనిసరిగా సేల్ డీడ్లో పేర్కొనాలని మహారేరా స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి కల్పిస్తామన్న సౌకర్యాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా చెప్పాలి. స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్, టేబుల్ టెన్నిస్ కోర్ట్, ఆడిటోరియం, సొసైటీ కార్యాలయాలు, జిమ్, స్క్వాష్ కోర్ట్స్ ఇలాంటి సౌకర్యాలకు సంబంధించిన అన్ని వివరాలను, వాటిని ఎప్పుడు పూర్తి చేసి అందజేస్తారనే తేదీని అమ్మకపు ఒప్పందంలో పొందుపరచాలి అని పేర్కొంది. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన అమ్మకపు ఒప్పందాలలో అన్ని వివరాలు ఉంటున్నాయి. ఒక్కో సందర్భంలో కొనుగోలుదారులు అంచనాల మేరకు అవి లేకపోవడం, అనుకున్న తేదీకి అప్పగించకపోవడం వంటి అంశాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచడం కోసం ఎమ్యూనిటీస్ వివరాలతో పాటు వాటిని ఎప్పుడు అప్పగిస్తారు అనే తేదీని కూడా అగ్రిమెంట్లో పొందుపరచాలనే నిర్ణయం తీసుకున్నాం అని మహారేరా అధికారి ఒకరు వెల్లడించారు.